ఇక భూ తగాదాలు, కొత్తగా ధరణి పోర్టల్ తెలంగాణలో పెట్టారని ఇక్కడ మనకు కూడా ల్యాండ్ మాఫియా కోసం ఒక సర్వే విధానాన్ని తీసుకొచ్చి దానిలో భూములన్నీ మేము సర్వే చేస్తామన్నారు. ఈ సర్వేల్లో రాత్రే ఒక గ్రామంలో సర్పంచ్, ఒక మహిళా సర్పంచ్, ఆమె కుటుంబ సభ్యులందరూ వచ్చారు. అయా మా కుటుంబంలో ఎప్పుడో జరిగినటువంటివన్నీ కూడా ఇవాళ ఈ సర్వేల్లో బయటపెట్టి అసలు మేము సెంటు భూమి లేనటువంటి రైతుల కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అనాదిగా ఉన్నాయి మనకు భూములు. అనేక సందర్భాల్లో సర్వేలు చేశాం, సర్వే రాళ్ళు వేశారు. ఎక్కడ ఏమీ పొరపచ్చాలు లేకుండా ఎవరి స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. మరి ఇవాళ జిల్లాకి 10,000 ఎకరాలు ఉమ్మడి జిల్లాల్లో, అంటే ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 10,000 ఎకరాల భూమి మీరు తయారు చేయండి. ఎన్నికల ముందు మేము పేర్లు ఇస్తాం ఆ జిల్లాల్లో, ఆ ఇచ్చిన పేర్లకి ఆ భూమిని బదలాయించండి అని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి భూములను దోచుకోవడానికి అధికారులకు ఆదేశాలు ఇస్తే, జిల్లాలో ఎక్కడైనా 5 ఎకరాలో 10 ఎకరాలో వ్యక్తిగతంగా మీ వాళ్ళు ఏదన్నా అడిగితే చేయగలం, కానీ జిల్లాకు 10,000 ఎకరాలు, రాష్ట్రానికి 1,30,000 ఎకరాలు ఈ దోపిడీలో మేము భాగస్వాములం కాలేమని చెప్పి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులు మేము చేయలేం బాబు అని చెప్పి బయటికి వెళ్తే, వాళ్ళు తిరిగి ఆఫీస్కి వెళ్ళే లోపలనే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పంపించినటువంటి ప్రభుత్వం ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 1,30,000 ఎకరాలు ప్రజాధనాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ భూమిని కబళించడానికి, దోచుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధినేత ప్రయత్నం చేస్తున్నాడంటే ఇక ఈ రాష్ట్రంలో ఎవరి ఆస్తికి కూడా భద్రత లేదు. ఈ డ్రోన్ సర్వేలను పెట్టి కొత్త రికార్డులను పెట్టి ఆయన ఫోటోలతో వేసే సర్వే రాళ్ళు ఇవాళ ఎక్కడ పడితే ఆడ గుట్టలు గుట్టలుగా దోసేస్తున్నారు రోడ్ల పక్కన. దానికి భద్రత లేదు. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు దానికి రెవెన్యూ డబ్బు. ఆ రెవెన్యూ డబ్బు అంతా రైతులు కట్టిన పన్నుల్లో నుంచి తీసుకొచ్చిన డబ్బే.